మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రశస్త నామంలో గాడ్ కోవర్కర్స్, దేవుని జత పనివారు ఇటువంటి ఈ యొక్క టీవీ వర్తమానాలు వింటూ ఆధ్యాత్మిక బలపడుతున్న మీ అందరికీ ప్రభు పేరు నా హృదయపూర్వకమైన వందనాలు, దేవునికి స్తోత్రాలు. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. జ్ఞాని అయిన సొలొమోను రాసినటువంటి సామెతలు 12వ అధ్యాయం 7వ వచనం. భక్తిహీనులు పాడై లేకపోదురు, నీతిమంతుల ఇల్లు నిలుచును. జ్ఞాని అయినటువంటి సొలొమోను అని ఎందుకని చెప్తున్నామంటే, దేవుని యొద్ద నుండి పరసంబంధమైనటువంటి జ్ఞానమును పొందుకున్నటువంటి అతని వంటివాడు అతని ముందైనా అతని తర్వాతైనా రాబోడని సాక్షాత్తు దేవుని యొద్ద జ్ఞానం పొందినటువంటి సొలొమోను చెప్తున్నటువంటి మాటలు ఇవి, రాస్తూ ఉన్నటువంటి మాటలు ఇవి. భక్తిహీనులు పాడై లేకుండా పోతారట. ఎవరండి భక్తిహీనులు? ఈ లోకంలో భక్తి కలిగిన వారు ఉన్నారు, భక్తిహీనులు కూడా ఉన్నారు. భక్తిహీనత అంటే రక్తహీనత అంటారు కదా. రక్తం పురుషులకి ఒక 11%, స్త్రీలకి ఒక 8% ఉండాలని చెప్తారు. అంటే ఉండాల్సినటువంటి ఆ పర్సంటేజ్ కంటే రక్తం తక్కువగా ఉందనుకోండి, దాన్ని ఏమంటారంటే రక్తహీనత అంటారు. మరి భక్తిహీనత అంటే మనం చేయవలసినటువంటి భక్తి కంటే ఎంత మనం భక్తి చేయాలో ప్రతిరోజు ఉదయకాలం లేచి ప్రార్థన చేసుకోవాలి, ప్రతిరోజు వాక్యం చదవాలి, ప్రతిరోజు నమ్మకంగా, యథార్థంగా, పవిత్రంగా, నీతిగా, దేవునికి ఇష్టలుగా ఈ లోకంలో మనం బ్రతకాలి. అయితే ఇలా ఉండకుండా భక్తి సంబంధమైనటువంటి విషయాల్లో కొంతమంది ప్రార్థన చేసుకోరు, వాక్యం చదవరు, నీతిగా ఉండరు, నమ్మకంగా ఉండరు, పవిత్రంగా ఉండరు, యథార్థంగా అసలు ఉండరు, నోరు తెరిస్తే అబద్ధాలే మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళని బైబిల్ ఏమంటుందంటే వాళ్ళందరిని ఉద్దేశించి భక్తిహీనులు, భక్తిహీనుల ఇల్లు నిర్మూలమైపోతుందట. భక్తిహీనుడు అప్పు చేసి తీర్చకుండా ఉంటాడట. భక్తిహీనులు పాడై లేకుండా పోతారట. అయితే నీతిమంతుల ఇల్లు నిలుచును అని బైబిల్ సెలవిస్తూ ఉంది. పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్లో మీరు గమనించినట్లయితే, నోవాహు దినములలో దేవుడు ఆ తరము వారిలో ఎవరైనా ఈ భూమి మీద నీతిమంతులు ఉన్నారేమో చూస్తే, మనుషులందరూ దేవుని దృష్టికి దుర్మార్గులుగా, అపహాసకులుగా, వ్యభిచారులుగా, అబద్ధికులుగా, విచ్చలవిడిగా జీవిస్తూ ఉన్నటువంటి దినాలు నోవాహు దినములు. జనులు తినుచు, త్రాగుచు, ఆడుచు, పాడుచు, విచ్చలవిడిగా లోకమే శాశ్వతమని లోకాన్ని అమితంగా ప్రేమిస్తూ లోకంలో ఉన్న వాటిని అనుభవిస్తూ జీవిస్తున్నటువంటి దినాల్లో ఎవరైనా ఒక నీతిమంతుడు ఉన్నాడేమో చూశారట. చూస్తే మొత్తం మీద నరులను చేసినందుకు దేవుడే పశ్చాత్తాపడ్డాడట. ఎవరైనా ఒకరైనా ఉన్నారేమోనని తేరి పారు చూస్తే ఆ తరము వారిలో నీతిమంతుడు, నిందారహితుడు, దేవుని దృష్టిలో కృప పొందినవాడట నోవాహు. నోవాహును చూచాడు దేవుడు. చూచి నోవాహుతో మాట్లాడుతున్నాడు. నోవాహు, ఇదిగో ఇంచుమించుగా 100 సంవత్సరాలకి పైబడి దేవుని యొక్క స్వార్థను ప్రకటించాడు. సమయం దొరికినప్పుడల్లా మీ చెడు మార్గాలను విడిచిపెట్టండి, మీ దుర్మార్గతలను మానండి, మీ హేయమైన క్రియలను, మీ చేష్టలను మానుకోనండి. ఇదిగో దేవుడు ఉన్నాడు, దేవుని యొక్క తీర్పు, దేవుని యొక్క ఉగ్రత ఈ భూమి మీదకి రాబోతుంది అని చెబితే, ఏంటి అయ్యా ఉగ్రత అంటే? ఈ భూమి మీదకి జలప్రళయం రాబోతుంది అని చెబితే ఎవ్వరు నోవాహు మాటలు పట్టించుకోలేదండి. ఎవ్వరు నోవాహు మాటల్ని వినలేదండి. సమయం దొరికినప్పుడల్లా స్వార్థను ప్రకటించేవాడు. దేవుడు చెప్పాడు, ఇదిగో నీ ఇంటి వారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధపరచుకోమని చెప్పాడు. ఆ ఓడ 3 అంతస్తులు కలిగి దేవుడు చెప్పినటువంటి ఆ కొలతలతో ఆ ఓడను నిర్మించాడు. ఒకే ఒక ద్వారం, ఒకే ఒక కిటికీని ఏర్పాటు చేశాడండి. ఏర్పాటు చేసిన తర్వాత మొత్తం మీద ఓడ నిర్మాణం పూర్తయిన తర్వాత నోవాహుతో చెప్పినట్లుగా నోవాహు, తన భార్య,
ముగ్గురు కుమారులు, ముగ్గురు కోడళ్ళండి. నోవాహుతోనే దేవుడు మాట్లాడాడు. ఇదిగో నా యొక్క ఉగ్రత ఈ భూమి మీదకి రాబోతుంది, నా కోపాగ్ని ఈ భూమి మీదకి రాబోతుంది, కాబట్టి నీ ఇంటి వారి రక్షణ కొరకు ఓడను సిద్ధపరచుకో. చెప్పిన మాటను బట్టి, నోవాహుకి ఇచ్చినటువంటి ఆ దర్శనాన్ని బట్టి, ఆ ప్రత్యక్షతను బట్టి, ఆ వాక్యమును బట్టి నోవాహు కుటుంబం అంతా ఏకీభవించారండి. ఈ రోజున భర్తతో భార్య పిల్లలు ఏకీభవించట్లేదు. భర్త నడిపించబడుతున్నటువంటి ఆ నీతి కలిగినటువంటి మార్గాల్లో కుటుంబం నడిపించబడట్లేదండి. ఎవరికి వారే యమున తీరి అన్నట్లుగా ఉంటున్నారు. వారికి నచ్చినట్లుగా, మెచ్చినట్లుగా, వారు కోరుకున్నట్లుగా జీవిస్తున్నారండి. నాకు చెప్పలేదు కదా దేవుడు అని నోవాహు భార్య అనలా. మాతో మాట్లాడలేదు కదా మామయ్య అని కోడళ్ళు అనలేదు. మాకు చెప్పలేదు కదా డాడీ దేవుడు, నీకు చెప్తే మాకు కూడా చెప్పాలి కదా అని అనలా. నోవాహుతో మాట్లాడిన మాటలను బట్టి నోవాహు భార్య, ముగ్గురు కుమారులు, ముగ్గురు కోడళ్ళు ఆ దర్శనానికి ఏకీభవించి నోవాహుతో కలిసి ఓడను నిర్మించారు. ఓడ పని అయిపోయిన తరువాత ఈ భూమి మీద దేవుడు సృష్టించినటువంటి సృష్టిలో జతలు జతలుగా జంతువులు, జతలు జతలుగా పక్షులు, పాకే పురుగులు అన్ని జతలు జతలుగా ఆ ఓడలో ప్రవేశించారండి. ప్రవేశించిన తరువాత ఓడ తలుపులు దేవాతి దేవుడు మూసివేశాడు. ఆయన తలుపులు వేస్తే ఎవరు తెరవలేరు, ఆయన తలుపులు తెరిస్తే ఎవ్వరు మూయలేరండి. ఈ రోజున రక్షణ తలుపులు మన ఎదుట తెరవబడ్డాయి. నీవు రక్షణ పొందితే నీ ఇంటి వారు కూడా రక్షణ పొందాలి. దేవుని యొక్క ఉగ్రత ఈ భూమి మీదకి రాబోతుంది. నోవాహు దినముల్లో జరిగినట్లుగా మనుష్య కుమారు రాకడ దినముల్లో జరుగుతాయని ప్రభు చెప్పారు. లోతు దినముల్లో జరిగినట్లుగా ఇదిగో మనుష్య కుమారు యొక్క రాకడ దినముల్లో జరుగుతాయి. ఏం జరిగింది నోవాహు దినములలో, లోతు దినముల్లో? ఇదిగో ఈ భూమి మీదకి జలప్రలయం వచ్చేంత వరకు ఈ భూమి మీద ఆ యొక్క సొదొమ గొమొర పట్టణం మీద అగ్ని గంధకములు వర్షము కురిసేంత వరకు జనులు తినుచు, త్రాగుచు, పెండ్లికి ఇచ్చుకొనుచు, పెండ్లి చేసుకొనుచు, నారు నాడుతూ ఈ లోకాన్ని అమితంగా ప్రేమిస్తూ, బైబిల్ సెలవిస్తుంది, ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనా ప్రేమిస్తే వాడు దేవునికి విరోధట. లోకము దాని ఆశలు గతించిపోయే దినముల్లో మనం ఉన్నాం. ప్రియులారా, వెంటనే ఈ ఓడలో ప్రవేశించిన తరువాత నోవాహు తన భార్య, తన యొక్క పిల్లలు, కోడలు ప్రవేశించిన తర్వాత, పక్షులు, జంతువులు జతలుగా ప్రవేశించిన తర్వాత తలుపులు మూయబడ్డాయండి. తలుపులు మూయబడిన తరువాత ఆకాశపు తూములను దేవుడు విప్పాడట. అగాధ జలములు పైకి వచ్చినాయట. ఆకాశ తూములు విప్పబడ్డాయి. అగాధ జలములు పైకి వచ్చినాయి. 40 రాత్రింబగళ్ళు ప్రచండమైనటువంటి వర్షం. నదులు నిండిపోయినాయి, డ్యాములు, ప్రాజెక్టులన్నీ నిండిపోయినాయి. భూమి మీద నీరు శాతం ఎక్కువైపోతూ ఉంది. ఎక్కువైపోతూ ఉన్న సమయంలో చెట్లు మునిగిపోతున్నాయి, వాళ్ళు కట్టుకున్నటువంటి గుడారాలు మునిగిపోతున్నాయి, పర్వతాలు మునిగిపోతున్నాయి. అయితే ఓడను గురించి బైబిల్లో రాయబడింది. భూమంతా జల ప్రవాహం అంతా విస్తరించిన తర్వాతట ఆ ఓడ పైకి లేచిందట. ఆ తరువాత నీళ్లపైన ఓడ నడిచిందటండి. నడిచిన తర్వాత బైబిల్లో రాయబడిన మాట ఏంటంటే, ఆదికాండం 7వ అధ్యాయం 8వ అధ్యాయంలో ఓడ అరారోతు పర్వతం పైన నిలిచిందట. మనం చదువుకున్నాం కదా, భక్తిహీనులు పాడై లేకుండా పోతారు. ఉన్నట్లుగా ఉండి వాళ్ళ కుటుంబం అలా అయిపోయింది. ఉన్నట్లుగా ఉండి ఈ శాపం, ఈ యొక్క కీడు, ఈ ఉపద్రవం ఇది ఈ పిల్లల మీదకి, ఈ కుటుంబం మీదకి ఎందుకు వచ్చింది అంటే ఒకటే కారణం ఏంటంటే, వాడు భక్తిహీనుడు. ఆచార సంప్రదాయంగా అలవాటు ప్రకారంగా 40 రోజులు చేసేది కాదు భక్తి. శ్రమల దినాలని చెప్పేసని అది ఈ 40 రోజులు ఎంత భక్తిగా ఉంటారో. మందు తాగరు, సినిమాలు చూడరు, సీరియల్ చూడరు. ఆచార సంప్రదాయమైన భక్తి మార్గాల్లో కొనసాగితే నీవు భక్తిహీనుడివి. ఇహలోక మాలిన్యం అంటకుండా నిన్ను నీవు కాపాడుకోవడం భక్తి. దిక్కులేని వారిని, విధవరాండ్రను, వారి ఇబ్బందుల్లో పరామర్శించడం భక్తి. నీ నోటికి కళ్ళెం పెట్టుకోవడం భక్తి. మనుషుల కొరకు, రాజుల కొరకు, అధికారుల కొరకు, ప్రధానుల కొరకు ప్రార్థన, విజ్ఞాపన, యాచన, కృతజ్ఞతాస్తులు చెల్లించడం భక్తి అని బైబిల్ సెలవిస్తూ ఉంది.
అయితే ఇవి చేయని వారు ఎవరంటే భక్తిహీనులు పాడై లేకుండా పోతారట. నోవాహు దినములలో భక్తిహీనులు పాడై లేకుండా పోయారు. ఇదిగో లోతు దినములలో సొదొమ గొమొర్రా పట్టణంలోని ప్రజలు భక్తిహీనులుగా ఉన్నారు. కంటికి నచ్చినట్లుగా, వయసు మెచ్చినట్లుగా, కన్ను మిన్న ఆనక అక్కెవరో తల్లెవరో చెల్లెవరో వరసావాయిలు తప్పి విచ్చలవిడిగా జీవిస్తున్నటువంటి వారి మీదకి దేవుని యొక్క ఉగ్రత దిగి వచ్చిందండి. వారు కూడా భక్తిహీనులుగా ఉన్నటువంటి వారందరూ పాడైపోయారు, లేకుండా ఈ భూమి మీద తుడిచిపెట్టబడ్డారండి. కానీ నీతిమంతుల ఇల్లు ఏమండి, బైబిల్లో పేతురు పత్రికలో దైవజనుడు పేతురు అంటారు ఏమండి, నీతిమంతుడైన లోతు అని. నోవాహును గురించి సాక్షాత్తు దేవాతి దేవుడే సాక్ష్యం ఇచ్చాడు, ఆ తరము వారిలో నీతిమంతుడని. మనం చదువుకున్నాం కదా, నీతిమంతుల ఇల్లు నిలుచును. ప్రవాహంలో కొట్టుకొని పోలేదండి ఆ ఓడ. ప్రవాహంలో నీళ్లు విస్తరించిన తర్వాత ఈ భూమి మీద ఏమండి ఓడ పైకి లేచిందట. దైనందినటువంటి మీ వ్యక్తిగత జీవితంలో, మీ కుటుంబంలో ఒకవేళ ప్రవాహం వంటి శోధనలు, ప్రవాహం వంటి శ్రమలు విస్తరించి అగ్ని వంటి పరీక్షలు నీ మీదకి, నీ కుటుంబం మీదకి వచ్చినా వాటిలో మునిగిపోయి కొట్టుకొని పోయే విధంగా కాకుండా వాటిలో నుంచి పైకి లేచేవారిగా. ఎందుకంటే ప్రభుని వంటి యేసుక్రీస్తు ఎవరంటే పడిన వారిని అందరిని ఉద్ధరించే దేవుడండి. ఆయన తన స్వాస్థ్యమును విడనాడని దేవుడు, తన ప్రజలను ఎడబాయని దేవుడండి. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ ప్రవాహంలో ఓడ లేచిందట. ఇది మొదటి అనుభవం. అంటే శ్రమల్లో, శోధనలో, పరీక్షల్లో కొట్టుకుని పోయేవారిగా ఉండకూడదు, కానీ వాటిలో నిలిచి గెలిచేవారిగా మనం ఉండాలండి. రెండవదిగా ప్రవాహం పైన, నీళ్లపైన ఓడ నడిచిందటండి. అంటే శ్రమల గుండా, అగ్ని వంటి పరీక్షలు గుండా మనం వెళుతున్నప్పుడు ఏమండి వాటిలో ఆగిపోకుండా సాగిపోయేవారిగా ఉండాలండి. వెనక శత్రువు అయినటువంటి ఫరో సైన్యం, ఎదురు ఎర్ర సముద్రం, కుడి ఎడమల ఎత్తైన పర్వతాలు. అలాంటి సమయంలో ఇజ్రాయేలు అందరూ వచ్చి మోషే దగ్గర మొరపెడితే, దేవాతి దేవుడైనటువంటి యెహోవాకి మొరపెడితే దేవుడు అన్నాడు, మోషే నీవేళ నాకు మొరపెడుతున్నావు, సాగిపోవుడి అని ఇజ్రాయేలుతో చెప్పు. అంటే వాళ్ళు భయపడిపోయి, కృంగిపోయి, అధైర్యపడినటువంటి సమయంలో దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు. బైబిల్ సెలవిస్తుంది, ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు ప్రతి పాపమును విడిచి విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించే యేసయ్య వైపు చూస్తూ మన ఆత్మీయ జీవితంలో సాగిపోవాలండి. ఆ రోజున నోవాహు దినములలో జలప్రళయం వచ్చినప్పుడు ఆ ఓడ నీళ్లపైన ఎలా నడుచుకుంటూ సాగిపోయి వెళ్ళిందో అలాగున మనం సాగిపోయేవారిగా ఉండాలి. మూడవదిగా ఏమండి ఓడ అరారోతు పర్వతం పైన నిలిచిందట. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము మన ఇంటివారు ఒక రోజున దేవుని ఎదుట నిలబడాలి. భూమి మీద జరుగుతున్నటువంటి ఈ యొక్క శోధనల్లో, పరీక్షల్లో ఏమండి ఆర్థిక ఇబ్బందుల్లో, అనారోగ్య పరిస్థితుల్లో, పోరాటాల్లో, ఎలాంటి ప్రతికూలమైన పరిస్థితులు ఎదురైనా ఏమండి మనం నిలిచేవారిగా ఉండాలి అంటే బైబిల్ సెలవిస్తుంది, నీతిమంతుల ఇల్లు నిలుచును. ఎవరండి నీతిమంతులు? ఎవరున్నారండి ఈ లోకంలో? అందరూ భక్తిహీనులుగా ఉన్నారు, దుర్మార్గులుగా ఉన్నారు, వ్యభిచారులుగా, దొంగలుగా, అబద్ధికులుగా ఉన్నారు. ఏమండి ఎవరు కనపట్లేదు నాకు అని చెప్పేసి అనుకుంటారేమో. ఉన్నారు. నీతిమంతుడు లేడు, ఒక్కడు కూడా లేడు అని చెప్పేసి ఒక ఆయన చెప్పుకుంటూ తిరుగుతున్నాడట. బైబిల్ చెప్తుంది, బైబిల్ సెలవిస్తుంది, నీతిమంతులు ఉన్నారు, వారు ఖర్జూర వృక్షం వలె మువ్వ వేస్తున్నారు. నీతిమంతులు ఉన్నారు, వాళ్ళు లెబానోను పర్వతం మీద దేవదారు వృక్షం వలె పైకెదుగుతున్నారు. నీతిమంతులట ముసలితనమందు ఇంకా చిగురు పెట్టుచు సారం కలిగి పచ్చగా ఉంటారట. ఎందుకంటే యెహోవా యథార్థవంతుడని, ఆయన యందు ఏ చెడుతనము లేదని ఆయన గూర్చి ప్రసిద్ధి చేయడానికి ఏమండి ఇంకా ఆరోగ్యవంతులుగా ఉంటారు. వయసు పైబడుతున్నా ఏమండి కాలేబు వలె 80 సంవత్సరాల వయసు వచ్చినా బలంగా, ఆరోగ్యంగా, పుష్టిగా ఉంటారండి. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, నీతిమంతులు ఇల్లు నిలుచును. ఎవరండి నీతిమంతులు? రోమిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనములో, కాబట్టి ఇప్పుడు
ఆయన నామందు విశ్వసించుట వలన మనం నీతిమంతులుగా మార్చబడతాం. దేవుడు ఉన్నాడు, ఆయన తప్ప మరొక దేవుడు లేడని ఎవరైతే దేవుని యందు విశ్వాసం ఉంచుతారో, ఆయన నా పాప శాపముల విమోచకుడు అని ఎవరైతే దేవుని నమ్ముతారో, ఎవరైతే దేవుని యందు విశ్వాసం ఉంచుతారో వారు నీతిమంతులుగా మార్చబడతారండి. బైబిల్ సెలవిస్తుంది, అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడింది. అదే రోమిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 7, 8, 9 వచనాల్లో రాయబడిన మాట ఏంటంటే, మనం ఇంకనూ పాపులమై ఉండగా, మనం ఇంకనూ బలహీనులమై ఉండగా, మనం ఇంకనూ క్రీస్తు శిలువకు శత్రులమై ఉండగా క్రీస్తు మన కొరకు మరణించారు. కాబట్టి ఇప్పుడు యేసుక్రీస్తు రక్తము ప్రతి పాపముల నుండి మనల్ని పవిత్రులుగా చేసి ఇప్పుడు మనల్ని నీతిమంతులుగా మారుస్తుందట. దేవుని యందు విశ్వాసం ఉంచితే నీవు నీతిమంతునిగా మార్చబడతావు. ప్రభువైన యేసుక్రీస్తు లోకానికి వచ్చి మనందరి కొరకై అమూల్యమైన రక్తాన్ని చిందించారు. ఆయన నిర్దోషమైన, నిష్కలంకమైన, పరిశుద్ధమైన రక్తాన్ని యేసుక్రీస్తు చిందించారు. ఆయన రక్తంలోనే పాప విమోచన ఉంది. ఆయన ఎవరైతే విశ్వసిస్తారో, ఆయన రక్తం చేత ఎవరైతే కడుగబడతారో వారు నీతిమంతులుగా మార్చబడతారు. కొరింథీ సంఘానికి పత్రిక రాస్తూ అపోస్తలుడైన పౌలు అంటారు, అన్యాయస్తులు దేవుని రాజ్యానికి వారసులు కానేరరు, దొంగలు, చోరులు, ఆడంగితనము గలవారు, పురుష సంయోగులు, జారులు, ఇలాగున కొరింథీ పత్రికలో మీరు గమనించినట్లయితే వ్యభిచారులు, దొంగలు, వీళ్ళందరూ దేవుని రాజ్యానికి వారసులు కానేరరు. దైవజనుడు అంటాడు ఈ మాటలన్నీ చెప్తూ, కొరింథీ సంఘానికి పత్రిక రాస్తూ పౌలు గారు అంటారు, మీలో కొందరు అట్టివారై ఉండగా ఇదిగో ప్రభువైన యేసుక్రీస్తు నామమున దేవుని ఆత్మ ద్వారా కడుగబడి పరిశుద్ధపరచబడి ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి ఉన్నారు. మనం నీతిమంతులుగా మారాలంటే ఒకటి, దేవుని యందు విశ్వాసం ఉంచాలి. 2, యేసుక్రీస్తు రక్తం ద్వారా కడగబడాలి. 3, దేవుని ఆత్మ ద్వారా కడుగబడి పరిశుద్ధపరచబడాలి. పరిశుద్ధాత్మ చేత మనం నింపబడాలి. తన అడుగు వారికి ఎంతో నిశ్చయముగా పరిశుద్ధాత్మను దేవుడు అనుగ్రహిస్తాడండి. పరిశుద్ధాత్మ మనల్ని ఏం చేస్తుందంటే అంతరంగంలోనికి, దేవుని యొక్క ఆత్మ హృదయ అంతరంగంలో ఉన్నటువంటి వాటన్నిటినీ తొలగించి ఒక నూతన స్వభావాన్ని కలుగు చేస్తాడండి. పరిశుద్ధాత్మ ద్వారా మనం కడుగబడి పరిశుద్ధపరచబడిన వారమైతే నీతిమంతులుగా మనం మార్చబడతామండి. ప్రియులారా, పాత నిబంధనలో మీరు గమనించినట్లయితే నీతిమంతులు, పరిశుద్ధులు, భక్తులు ఉన్నారు. వారు నేటికి నిలిచే ఉన్నారు. వారు నేటికి పరలోకపు పరదేశులో వారందరూ ఇదిగో ఈ మాటలు కూడా వింటున్నారు, చూస్తున్నారు. వారందరూ నేటికి నిలిచి ఉండడం గల కారణం ఏంటంటే వారు దేవుని నమ్మిన నీతి, దేవుని మార్గాలు నడిపించబడినటువంటి విధానాన్ని బట్టి నేటికి నిలిచే ఉన్నారు. ఇప్పుడు నీవు, నీ ఇంటి వారు నిలిచే ఉండాలి అంటే ఒక అబ్రహాం వలె, ఒక నోవాహు వలె, ఒక దావీదు వలె నడిపించబడిన వారమైతే మనం నిలిచి ఉంటామండి. బైబిల్లో మనం గమనించినట్లయితే అపోస్తలుడైన పౌలు ఒక ఇటలీ పటాలం అనబడుతున్న పటాలంలో కొర్నేలి అనేటువంటి భక్తి కలిగినటువంటి ఒక వ్యక్తి ఉన్నాడండి. ఆయన ఇంటి వారితో కూడా భయభక్తి కలిగిన వాడు, ఎల్లప్పుడూ ధర్మకార్యాలు చేసేవాడు, ఎల్లప్పుడూ ప్రార్థన చేసేవాడండి. అంటే నీవు నీ ఇంటివారు నిలిచి ఉండాలి అంటే నీవే కాదు, నీ ఇంటి వారితో కలిసి దేవుని ఎడల భయభక్తి కలిగిన వారిగా ఉండాలి. ఒక దైవజనులు చెప్పగా నేను విన్నాను, కొందరితో కొర్నేలులాగా ఉండాలట, నలుగురిలో నతానియేలులాగా ఉండాలట. లోకంలో అన్ని జనులు అంటారు కదా, నలుగురితో నారాయణ, కులంతో గోవిందని. అట్లా కాదు, దేవుని బిడలంగా, ఆత్మీయులముగా, దేవుని ఎరిగిన వారముగా మనం నలుగురితో నతానియేలులాగా ఉండాలి. నతానియేలు ఎలా ఉన్నాడు? అతని యందు ఏ కపటము లేదని, ఇతడు నిజముగా ఇజ్రాయేలీయుడని దేవుడే సాక్ష్యం ఇచ్చాడండి. అంటే కపటం లేని వారిగా ఉండాలి నలుగురు మధ్యలో.
నిజమైన విశ్వాసులుగా మనం ఉండాలి. మోసగాళ్ళుగా, అబద్ధికులుగా, చోరులుగా, జారులుగా మనం ఉండకూడదు. కొర్నేలి వలె ఉండాలంట. నలుగురితో నతానియేలు, కొందరితో కొర్నేలి. కొర్నేలి ఎలాంటి వారంటే ఇంటివారితో కూడా భయభక్తి కలిగిన వాడండి. కొర్నేలి ఎలాంటి వాడు అంటే ఇంటివారితో కూడా ధర్మకార్యాలు చేసేవాడండి. కొర్నేలి ఎలాంటి వారంటే ఇంటివారితో కూడా ఎల్లప్పుడూ ప్రార్థన చేసేవాడండి. సమయం దొరికితే చాలండి ప్రార్థనలో గడిపేవాడు. రోజున ఈ కొర్నేలి ఒక మిలిటరీ బెటాలియన్ ఆఫీసర్ అండి. ప్రార్థన చేసుకున్నటువంటి సమయంలో పగలు 3 గంటల సమయంలో ఏమండి ఉదయకాలం ప్రార్థన ప్రారంభించాడు. మధ్యాహ్నం 3 గంటల వరకు ప్రార్థనలో ఉన్నటువంటి సమయంలో పరలోకము నుండి దేవుని దూత ప్రత్యక్షమై, కొర్నేలి, నీ ప్రార్థనలు, నీ ధర్మకార్యాలు దేవుని సన్నిధిలో జ్ఞాపకార్థముగా చేరినాయి. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం చేసే భక్తి, మనం ఇచ్చే ధర్మ కానుకలు, మనం చేసే ప్రార్థనలు దేవుని సన్నిధికి చేరే విధంగా ఉండాలండి. కొంతమంది అనుకుంటారు, నేను ఎవరి సొమ్ము దోచుకోవట్లేదు, అన్యాయంగా, అక్రమంగా, దుర్మార్గంగా నేనేం ప్రవర్తించట్లేదు, కష్టపడి సంపాదిస్తున్నాను, సంపాదించింది తాగుతున్నాను, సంపాదించింది నా ఇష్టానుసారం నేను ఖర్చు పెట్టుకుంటున్నాను, నేను నీతిమంతుణ్ణి. ఈ వేసవికాలం వచ్చింది కదండి, ఇక చాలామంది చలివేంద్రాలు పెడతారు, చాలామంది అన్నదానాలు చేస్తారు, చాలామంది పుణ్యస్నానాలు చేస్తారు. మేము కూడా నీతిమంతులమేనండి అంటారు. కాదు 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 మనుష్యుల నీతి క్రియలు దేవుని ఎదుట మురికి గుడ్డ వంటివట. మీ నీతి కార్యాలు నాకు హేయమని అంటాడు బైబిల్లో. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వర్తమానం విన్నటువంటి మీరు మీ జీవితంలో నీతిమంతులుగా మారాలి. అంత మాత్రమే కాదు, నీవు నీ ఇంటివారు నిలిచి ఉండేవారిగా ఉంటారు. బైబిల్లో రాయబడిన మాట ఏంటంటే, సామెతల పుస్తకం 3వ అధ్యాయం 33వ వచనంలో, భక్తిహీనుల ఇల్లు నిర్మూలం అయిపోద్దట, కానీ నీతిమంతుని నివాస స్థలం మీదకి యెహోవా ఆశీర్వాదాలు వస్తాయట. సామెతలు 10:6లో రాయబడిన మాట ఏంటంటే, నీతిమంతులు తల మీదికి యెహోవా ఆశీర్వాదాలు వస్తాయి. దేవుని ఆశీర్వాదాలు నీ తల మీదకి వచ్చేయాలి. దేవుని ఆశీర్వాదాలు నువ్వు అద్దింట్లో ఉంటున్నా, బాడుగింట్లో ఉన్నా, ఎక్కడున్నా, ఒకవేళ చెట్టు కింద ఉన్నా, పూరు గుడిసెలో ఉన్నా, ఎక్కడున్నా కానీ నువ్వు నివసిస్తున్న ఇంటి మీదకి దేవుని ఆశీర్వాదాలు దిగి రావాలి. నీవు నీ ఇంటివారు నిలిచి ఉండేవారిగా ఉండాలి. అప్పుడే దేవుని ద్వారా కలిగే నిత్య రాజ్యం అనబడుతున్నటువంటి పరలోక రాజ్యంలో నిలబడగలుగుతామండి. అందుకే బైబిల్ సెలవిస్తుంది, మనుష్య కుమారుని ఎదుట నిలవబడుటకు శక్తి గలవారగునట్లుగా ఎల్లప్పుడూ మెలకువ కలిగి ప్రార్థన చేయండి. అంతవరకు నీవు నిలకడగా ఉన్న ఎడల కాలాంతమందు నీ వంతులో నీవు నిలుస్తావు అని బైబిల్ సెలవిస్తుందండి. ఈ మధ్యాహ్న కాల సమయంలో ఈ వర్తమానాలు వింటున్నటువంటి మీ జీవితంలో మీరు కూడా నీతిమంతులుగా మార్చబడితే తప్పనిసరిగా ఈ భూమి మీద మీరు నిలిచి ఉంటారు. అంత మాత్రమే కాదు, ఒకవేళ ఈ లోకయాత్రను ముగించిన తర్వాత దేవుని ఎదుట కూడా మనం నిలబడతారు. మనమందరము దేవుని రాజ్యంలో దేవుని ఎదుట కనబడతాం. ఈ మాటలు మన వినికిడిలో ప్రభు ఫలభరితంగా మార్చి ఆశీర్వదించునుగాక. తల వంచి కళ్ళు మూసుకురండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, జీవాధిపతి యేసయ్యా, మీ పరిశుద్ధమైన, ఉన్నతమైన, శ్రేష్టమైన, ఘనమైన నామమును బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నామయ్యా. గడిచిన దినములన్నిట మీ బిడ్డలమైన మమ్ములను మీ కృపగలిగిన ఉచితమైన ఆరోగ్యకరమైన రెక్కల భద్రపరిచారు నాయనా. ఈ మాసం ఈ దినమందు ఈ రీతిగా మీ మాటలు అందించేదాన్ని మీరు ఎంతగానో కృప చూపారు నాయన. భక్తిహీనులు పాడై లేకుండా పోతారని, భక్తిహీనుల ఇల్లు నిర్మూలమవుతుందని మీ లేఖనాలు చెప్తున్నాయి. అవును తండ్రి, మేము ఈ లోకంలో భక్తిహీనులుగా ఉండకుండా నాయన నీతిమంతులుగా ఉండేవారిగా మీరు మార్చండి నాయన, ఉంచండి. నీతిమంతులు ఇల్లు నిలుచునని మీరు సెలవిచ్చారు. మా ఎదుట నా తండ్రి నోవాహు కుటుంబాన్ని, లోతు కుటుంబాన్ని,
అబ్రహాము కుటుంబాన్ని, నాయనా భక్తుడైనటువంటి కొర్నేలి ఇంటి వారిని మా ఎదుట ఉంచి లేఖన సత్యాల ద్వారా అనేక విషయాలు మీరు తెలియజేశారు నాయన. మేము కూడా ప్రభా నా తండ్రి ఈ లోకములో మీ అందు మేము విశ్వాసం ఉంచి మీ రక్తం చేత కడుగబడి, మీ ఆత్మ చేత కడుగబడి, పరిశుద్ధపరచబడి నాయన నీతిమంతులుగా మార్చబడి మీ ఎదుట ఈ లోకంలో ప్రభా మేము నిలిచి ఉండేవారిగా మీరు ఉంచి నడిపించమని ప్రార్థన చేస్తున్నాం. విన్న ఈ యొక్క వాక్యం ప్రతి వ్యక్తిగత జీవితానికి, ప్రతి కుటుంబానికి ఆశీర్వాదకరంగా మార్చి మీ ఘననామాన్ని మహిమ తెచ్చుకోనండి నాయన. ప్రతి కుటుంబానికి ఆశీర్వాదకరంగా ఈ వర్తమానాలు మీరు మార్చి మీ ఘననామానికి మహిమ కలుగును మీ కృప చూపమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం, శిలువ రక్తమే జయం. యేసు నామములో సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమేన్. ప్రభు పేరట మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. ఈ వర్తమానాలు అందించడానికి సహకరించినటువంటి కుటుంబస్తులు కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు. కృప మనందరి ఆత్మలకు తోడే ఉండి కాపాడి నడిపించును గాక. ఆమేన్.